ఓలాలో ఇంటర్సిటీ బుకింగ్ ఇష్యూ కోసం ఎలా కాంటాక్ట్ అవ్వాలి, బ్లాక్ అయిన ఐడీల కోసం ఎక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవాలి, రైడ్స్ చేసేటప్పుడు ట్రిప్ చేయకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఇలాంటి విషయాల కోసం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. డ్రైవర్ యాప్ ఓపెన్ చేయగానే మీకు కింద రైట్ సైడ్లో ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు పార్ట్నర్ కేర్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఏ సమస్య అయినా సరే, అంటే ఏ ఇష్యూ అయినా సరే మీరు కంప్లైంట్ ట్రై చేయొచ్చు. కంప్లైంట్ అంతా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ నాట్ వర్కింగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో యాప్ నాట్ వర్కింగ్ అంటే యాప్ పని చేయకపోయినా స్టక్ అయిపోతుంది కదా, ట్రిప్ ఎండ్ చేయడం మర్చిపోయినా లేదా ట్రిప్ స్టార్ట్ చేయడం మర్చిపోయినా సో స్టక్ అయిపోతుంది. ఆ ఇష్యూ గురించి ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. యాప్ స్ట్రక్ అయిపోయినా, ఆన్లైన్ అవ్వకపోయినా, స్టార్ట్ ట్రిప్ అవ్వకపోయినా, ఎండ్ ట్రిప్ అవ్వకపోయినా, అంటే స్టక్ అయిపోతుంది, ఒక పేమెంట్ చూపించి ఇంకో పేమెంట్ అప్డేట్ అవుతుంది కదా, సో అట్లా ఇష్యూస్ అన్నీ ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఐ వాంట్ టు ఎనేబుల్ అవుట్ స్టేషన్ కేటగిరీ అని ఉంది కదా కింద, సో దాని మీద క్లిక్ చేయండి. అవుట్ స్టేషన్ బుకింగ్ సంబంధించిన ఇష్యూ మొత్తం ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టవచ్చు. సో నేను ఓపెన్ చేయగానే, మనం కంప్లైంట్ అంటే ఓపెన్ చేయగానే ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట, టికెట్ అనేది రైజ్ అవుతుంది. సో నేను అది ఆ వెహికల్ బైక్ ఓపెన్ చేసాం కాబట్టి అది ఎలిజిబుల్ లేదని చెప్పి చూపించింది. ఒకవేళ మీ వెహికల్ కూడా ఎలిజిబుల్ లేదు అంటే రీజన్ అడగవచ్చు. నాకు అవుట్ స్టేషన్ బుకింగ్స్ ఆన్ చేయండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఆన్ చేస్తారు. ఒకవేళ మీ అకౌంట్ బ్లాక్ అయిపోయినా, ఆఫ్ రోడ్లో అయిపోయినా, సో మీరు కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా అవుతుందని చెప్పలేను, కానీ మీరైతే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో అక్కడ అకౌంట్ బ్లాక్డ్ ఆఫ్ రోడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేసిన ఐడి అయితే యాక్టివ్లోనే ఉంది. సో మీ ఐడి ఇన్ కేస్ బ్లాక్లో ఉంటే రీజన్ అనేది వాళ్ళు చెప్తారు. ఆ రీజన్ బట్టి మీరు మళ్ళీ ప్లీజ్ యాక్టివేట్ మై ఓలా అకౌంట్ అని చెప్పి మెన్షన్ చేయండి. చేసే అవకాశం 50-50 ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే మీకు నియరెస్ట్లో అంటే మీకు దగ్గరలో డిమాండ్ ఏరియా ఎక్కడుందనేది మీరు చూసుకోవచ్చు. సో డిమాండ్ ఏరియా మీద క్లిక్ చేశాను అనుకోండి, సో మీకు నియరెస్ట్లో ఎక్కడెక్కడ అయితే డిమాండ్ ఎక్కువ ఉందో, ఏ ఏరియాలో సర్జ్ ఎక్కువ ఉందో ఆ ఏరియా లొకేషన్స్కి మీరు డైరెక్ట్గా నావిగేట్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, సో మనకి బుకింగ్ ఎక్కువసేపు నుంచి రావట్లేదు అంటే ఏ ఏరియాలో ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయి అనేది కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ నియర్ బై డిమాండ్ ఏరియా అనే ఆప్షన్ ద్వారా మీరు ఎక్కువ రైడ్స్ తీసుకునే అవకాశం ఉంది.